ఒక నేత కార్మికుడు ఆయన పాపడాలు అమ్ముతున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక విలేకరి ఒక సోదరుడు జర్నలిస్టు దాని ఒక కథనంగా రాసిన దాని పాపానికి ఈ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అంటాడు ఆయనకు. నేను కూడా విన్నా నిన్న ఫస్ట్ టైం, ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడే ఇంత కణకవరమా అని. ఏమంటాడు, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా నేతన్నలట ఇన్ని రోజులు దొబ్బి తిన్నది సాలేదా, అయినా పాపడాలు అమ్ముకున్నాడు, నీరోజు ప్యాకెట్లు అమ్ముకున్నాడు, నువ్వు చూసినావా? గింత బలుప వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలే గిన్ని బల్పు మాటలా, గింత బల్పా? నీ ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ మీద కోపము, మా పార్టీ మీద కోపం రైతుల మీద తీసుకుంటాడు. నువ్వేమో నీకు ఓట్లు వేయలేదు సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలు నేతన్నలని చెప్పి బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసి ఇవాళ వాళ్ళు నిరోధ ప్యాకెట్లు పాపడాలు అమ్ముకునే స్థాయిలో ఉన్నారని చెప్పి హేళనగా మాట్లాడతావా? అసలు ఒక మనిషి అంటోడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు? నువ్వు ఒక నాయకునివా? నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, సిరిసిల్ల వేదిక ద్వారా మా తంగళ్లపల్లి తమ్ముళ్ళు అక్కలు చెల్లెల సాక్షిగా నేను అడుగుతున్నా. ఎల్లుండి రేవంత్ రెడ్డి వస్తుండట సిరిసిల్లకు. రేవంత్ రెడ్డి గారు రండి, సిరిసిల్లను జిల్లా చేసి ఎంత బాగా అభివృద్ధి చేసిండో కేసీఆర్ తప్పకుండా చూసిపో. మీరున్ననాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసింది మీరు. ఆనాడు నేత కార్మికుల ఆత్మహత్యలకు పేరు పడ్డ సిరిసిల్ల. అట్లాంటిది ఉరిసిల్లను ఇవాళ నిజంగా సిరి సంపదలకు తలతూగే నిలయంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లా చేసింది కేసీఆర్, సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఇక్కడ అద్భుతంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది కేసీఆర్, వ్యవసాయ కళాశాల పెట్టింది కేసీఆర్, ఇక్కడ నర్సింగ్ కళాశాల పెట్టింది కేసీఆర్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పెట్టింది కేసీఆర్. నువ్వు ఇవాళ వచ్చి కేసీఆర్ కట్టిన బిల్డింగ్ కు రిబ్బన్ కట్ చేసేందుకు వణికొస్తావు తప్ప నువ్వు ఎందుకు వణికిరావనే మాట కూడా నేను చెప్తా ఉన్నా. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అంటున్నా, దమ్ముంటే నీకు చేతనైతే ఎల్లుండి నీ నాయకుడు ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవడైతున్నాడో క్షమాపణ చెప్పి, పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పి, అడ్డగోలు మాటలు మాట్లాడినందుకు, కండకవరంతో మాట్లాడినందుకు క్షమాపణ చెప్పు మొదలు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఇయ్యవు బతుకమ్మ చీరల ఆర్డర్లు? నీకు సిరిసిల్ల అంటే అంత చిన్న చూపుకుందా? ఇక్కడ నేతన్నలు అంటే అంత చిన్నగా కనబడుతుండ్రా? రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్నారండి పవర్ లూమ్ వీవర్స్? ఒక్క సిరిసిల్లనే ఉన్నారు. అంటే ఊకుంటాం అనుకున్నావు ఏంది? నువ్వు సిరిసిల్ల నేను వస్తా మాట్లాడతా ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తా పీకుతా అనుకుంటే ఊకోం. తప్పకుండా ఖచ్చితంగా సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలి. బతుకమ్మ చీరలు కాదు, ఇంకా ఎక్కువ ఆర్డర్లు ఇవ్వాలి. మేము బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినాం, నువ్వు ఎక్కువ పని పెట్టు. మీ కాటన్ పరిశ్రమను కూడా ఆదుకో. చేతనైతే మేము ఒక్క మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకో. సన్నాసి పనులు చేయకు. నా మీద కోపం, సిరిసిల్ల మీద కోపం ఇక్కడ నేతన్నల మీద తీర్చుకోకు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ మీద కోపమేమో రైతన్నల మీద తీర్చుకుంటావు, నా మీద కోపమేమో నేతన్నల మీద తీస్తావు, సిరిసిల్ల నేతన్నల మీద. ఇది ఏ పద్ధతి? ఏ ముఖ్యమంత్రి ఉంది నేను అడుగుతున్నా. ఇంకా సిగ్గులేదు వాళ్ళకి నిజంగా కూడా చెప్పాలంటే. ఎంత బాధ అనిపిస్తుంది అంటే బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇయ్యరు.